గోదావరి తీరంలో అక్షర సేద్యం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న వారపత్రిక. ఈ పత్రిక స్వాతంత్రానికి ముందే ఆవిర్భవించింది. 98 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో అక్షరాలనే ఆయుధాలుగా చేసుకుని ప్రజా సమస్యలపై గలమెత్తుతోంది. ప్రజాపత్రిక సుదర్శనం గారు అంటే తెలియని వారు ఉండరు. అటువంటి ఈ ప్రజాపత్రిక 98వ వార్షికోత్సవ వేడుక ఈ నెల 9వ తేదీన రాజమహేంద్రవరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమీన్ రైతు సంపాదకులు సీనియర్ జర్నలిస్ట్ డోలేంద్ర ప్రసాద్ గారు హాజరయ్యారు. వీరే కాదు, ఇంకా అనేక మంది నగరానికి చెందిన ప్రముఖులు, ప్రజాపత్రిక అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆదరణ, ఆప్యాయత, ఆవిడ వాగ్దాటి, ఆవిడ రిసీవ్ చేసుకునేటటువంటి తీరు చూస్తే, ఆ మమకారం పంచేటటువంటి తీరు, ప్రేమ, ఆవిడ అభిమానం చూస్తే మనం మరలా ఇంకొకసారి వెళ్ళాలనిపించేటటువంటి పరిస్థితి. ఆ విధంగా రిసీవ్ చేసుకున్నవారు అంటే మనం రిసీవ్ చేసుకోవటం కాదు, ఆ చుట్టుపక్కల ఆ వీధిలో ఉండేటటువంటి అందరికీ తల్ల మంట. అలానే ఆవిడ ఆఖరి చనిపోయిన తర్వాత ఆవిడ పార్థివ దేహాన్ని కూడా బతికొండగా ఆవిడ కళ్ళనేమో గౌతమి నేత్రాలయానికి దానం చేశారు. పార్థివ దేహం మొత్తం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, అక్కడ ఎంబీబీఎస్ పిల్లలు నేర్చుకోవడానికి వీలుగా ఈ పార్థివ దేహాన్ని అక్కడ హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. సో ఆ విధంగా బ్రతికి చనిపోయిన తర్వాత కూడా 10 మందికి ఉపయోగపడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఆవిడ వేసినటువంటి కొన్ని బాటల్లోనే ఇలాంటి సుదర్శన్ కదా వాటిని కొనసాగిస్తున్నారు. నాకు తెలుసు అనేది పేద పిల్లల్ని ఇవాటికి చదివిస్తున్నారు. పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని ఆవిడ ఉండగానే చదివించేవారు. ఆ పరంపరని ఆయన కూడా ఇవాటికి కొనసాగిస్తున్నారు. పేద ప్రజలంటే చాలా మక్కువ ఆవిడకి. ఆ విధమైనటువంటి పరిస్థితిని ఇవాటికి కొనసాగిస్తూ మరి ముందుకు జరుగుతుంది, ముందుకు నడుస్తుంది ఈ ప్రజాపత్రిక చేసేటటువంటి సార్. మరి నేను ఇలా చెప్పుకోతే చాలాసేపు సంస్కరించుకోవడం అనేటువంటిది మనందరికీ ప్రథమ కర్తవ్యం. వారి మీద నాకు అభేదమైనటువంటి గౌరవం. వారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా వారి ఆతిథ్యం తీసుకోకుండా మనం బయటికి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. నేను ఎప్పుడు ఏ పని మీద వారి ఆఫీస్కి వెళ్ళినా పని అయిన తర్వాత బయలుదేరదాం అనుకుంటే కోప్పడేవారు. ఎదురుగారిని మాస్టారు కంగారెడ్డి ఎప్పుడో వస్తారు, కూర్చోండి అని. ఆ గద్దింపులో ఒక ప్రేమ, ఆ కసురుకోవడంలో ఒక ఆత్మీయత, ఇవన్నీ వారి కంఠంలో ధ్వనించేవి. వారు గతించిన విషయం తెలిసిన వెంటనే నిజానికి నాకు చాలా బాధ అనిపించింది. సుదర్శన్ గారు అసలు ఎలా తట్టుకున్నారు అనిపించింది. ఏం చేతనంటే దేవి గారు సుదర్శన్ గారికి జీవితం, ప్రాణం, శ్వాస. అటువంటి దేవి గారు సుదర్శన్ గారిని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోయారు అని అనిపించింది. చాలా బాధ అనిపించింది. ఆ సందర్భంగానే వారి కోసం వేసినటువంటి సంస్కరణ సంచికలు వారి మీద నాకు ఉన్నటువంటి గౌరవాన్ని వ్యక్తపరుస్తూ అశ్రు అంజలి ఘటిస్తూ పద్యం రాశాను. దాన్ని ఇప్పుడు వినిపిస్తాను. ఎవరు నేరిపిరమ్మ ఏ వంచము అలసట పడనట్టి చిరునవ్వు పలకరింపు ఎప్పుడు నిధివమ్మ ఈ ప్రజా సంక్షేమ కర్తవ్య సాధన కార్యదీక్ష ఎడ్రుమో సిద్ధివమ్మ ఇన్నాళ్ళును
దానమిచ్చెడునట్టి త్యాగరుణము. ఇన్ని నేర్చిన దానవు ఈ ఉన్నవారినెల్ల ఏడ్పించి ఏగుట చెల్లదనెడు చిన్న విషయము తెలియక ఉన్నదేమి. మహా సుదర్శను గారిని మరచితేమి. కాదు కాదు వాస్తవమొక్కటి కలదులెమ్ము. దివిజులకు ఏదో నీ సాయమవసరము కలిగే కాబోలు. అందుకే పిలిచినాడు ధాతారమణి. నీ జన్మధన్యమయ్యే అతడ శాశ్వత శాంతిని వందుగాక అనుచు అంజలి ఘటింతు నమ్మ నీకు. ధన్యవాదాలు. వారి లేని లోటు మిత్రులు చెప్పినట్టుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మా శ్రీమతి అనేవారు అక్కడికి వెళ్తే వచ్చిన ప్రతి ఒక్కరిని పలకరించి వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి ఇలా చేయడం అనేది అది నాయకురాల లక్షణం. కార్యకర్తలు వెనుకొస్తుంటారులే మేము ముందు పోతాం అనే రకం కాదా. ఆమె నాయకత్వ లక్షణాలు పుచ్చుకుని సుదర్శన్ గారిని కూడా ముందుకు తీసుకెళ్ళింది. ఈ మాట అంటే కొంతమందికి కోపం వస్తుందేమో నాకు తెలియదు, కానీ నాకున్న కొద్ది పరిచయంలో నేను మొదటిసారి ఇంటికి వెళ్ళినప్పుడు ముందు నన్ను ఆమె గుర్తుపట్టింది. ఎలా గుర్తుపట్టింది? నేను మిమ్మల్ని చూశాను, మీరెవరండి అంది. నన్ను చూశానంటున్నారు కదా, మీరెవరండి అని అడుగుతున్నారు ఏంటి అన్నాను. లేదు రాయడానికి. మురళి, డియర్ మురళి, నువ్వు నా ఓర్పు పెట్టిన పరీక్ష చూస్తుంటే నిన్ను ఏదో ఏదో చేయాలనిపిస్తుంది. అందుబాటు అయితే ఆ చెంప ఈ చెంప బాయి చేయాలనిపిస్తుంది. నేను ఉత్తరం రాయలేదు, ఇక్కడ విషయాలన్నీ ఉక్కరికి సంబంధించిన విషయాలు లేదు, ఉత్తరం రాయలేదు. అది నేను చేసిన తప్పు. నీ కోసం, నీ ఉత్తరం కోసం ఇక్కడ ఒక జీవి ఆర్తిగా ఎదురు చూస్తుందని స్పృహ ఉందా నీకు? ఉంటే ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించలేవు. మొత్తానికి నీ ప్రవర్తన నాకు భలే చిరాకు తెప్పిస్తుంది. ఇదంతా ప్రేమతో రాసిన మాటలు కాబట్టి నాకేం కోపపడాలేదు. అసలు విషయం ఏంటంటే, నేను రాలేకపోయాననే బాధతో సగం చస్తున్న నన్ను నీ నిర్లక్ష్యంతో పూర్తిగా చంపావు. ప్రతిరోజు ఆశగా పోస్ట్ చూడటం, అందులో నీ ఉత్తరం రాక నిరాశపడటం, ఇది వరుస. ఎంతగా రావాలని ప్రయత్నించినా నేను రాలేకపోయాను. ఏం చేసేది? నేను ఇంకా పంజరంలో చిలకని, అంటే పనుల్లో పడుతున్నాడు. ఆ విధంగా రెక్కలు ఉన్నాయి కానీ ఎగిరే స్వాతంత్ర్యం లేదు. ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎన్నిసార్లు ఇలా నిరాశపడ్డాను. ఎంతో బలవంతమైన కోరికని అడగదొక్కుకోడేవాడిని. కానీ ఈ తడవ మాత్రం ఎప్పటిలా నిర్వికారంగా ఉండలేకపోతున్నా. ఎలా ఉండేది చూడండి. ఈ బాధ దేని గురించి చూడండి. మీరు మానవత్వం ఉన్న మనిషిగా నిర్వర్తించవలసిన కర్తవ్యాన్ని, ఆచరించవలసిన ధర్మాన్ని పక్కకు నెట్టి ఉండడం నాకు చేత కావడం లేదు. అట్లని నా సేవతో లక్షలాది ఆశ్రితులకు మనశ్శాంతి కలిగించని చెప్పటం లేదు. కానీ మహాసముద్రంలా నీటి పొట్టు విలువ నీకు వేరే చెప్పనవసరం లేదు కదా. ఒక్క బాధితుడి కంట నీరైనా తుడవలేకపోయాననే బాధ నాకు ఇప్పట్లో పోదు.
ఈ రాసింది 18-19 ఏళ్ల ప్రాయంలో ఉన్న డోలేంద్ర. చూడండి ఆ బాధ ఎట్లా కనిపిస్తుందో దానిలో. ఆయనకి నాకు 89 నుంచి, అంటే నేను జర్నలిజంలోకి వచ్చినప్పటి నుంచి కూడా సుదర్శన్తో చాలా ఒక ఆత్మీయమైన పరిచయం. అది మాకు ఇన్ని దశాబ్దాలుగా విడదీయని బంధంగా మారిపోయింది. అంత మంచి మిత్రుడు మాకు. ఇన్ని దశాబ్దాలుగా మాతో మేము అందరూ కలిసి ప్రయాణం చేస్తున్నాము. వారు మేము వేరు కాదు. జర్నలిజంలో ఎత్తుపల్లాలను చూసిన రోజుల్ని మేము చూసాము. దాంతో పాటు ఆ పయనంలో, ఆ జీవితంలో సుదర్శన్ గారికి దేవి గారు తోడే. ఆవిడ కూడా పూర్తి సహాయ సహకారాలు వారిని అందించారు. ఆయన కష్టాలు అంటే విలేకరిగా ఎన్ని కష్టాలు పడతారో, కానీ ఒక తపన నేను దగ్గరగా నేను చూశాను. అది అదృష్టమో లేకపోతే అలాంటి పరిస్థితులు మేము చూడకూడదో తెలియదు, కానీ పాత్రికేయుడిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురయ్యే కష్టాలు ఏమిటి అనేది నేర్చుకున్నాననేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. ఆ రోజులు గుర్తొస్తుంటే ఈ చేతి మీద రోమాలు ఎక్కబడుస్తూ ఉంటాయి. అంటే అంత బాధ్యతగా మనం ప్రవర్తించాలి సమాజంలో. ప్రతి ఒక్కరూ డబ్బున్నవాళ్ళు లేకపోతే హోదా ఉన్నవాళ్ళు చుట్టూ వ్యవస్థ నడిచే రోజుల్ని ఏమీ లేని మనలాంటి వారి చుట్టూ వ్యక్తులు మాట్లాడుకునే పరిస్థితిని కల్పించాలి అంటే మన వ్యక్తిత్వం, మన నడవడిక, ఈ రెండే మన ఆస్తి, మన పెట్టుబడి. ఈ రెండు నేను సుదర్శనంగా చూశాను. కుటుంబం చేసేసినటువంటి మనిషి ఆయన. అటువంటి ప్రజాపత్రిక కుటుంబ సభ్యులుగా అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన సత్యానంద సర్ గారికి సన్మానం, ప్రధానంగా యోగేంద్ర ప్రసాద్ గారిని చూడటం. చాలా కాలం నుంచి ప్రజాపత్రికలో చూస్తుంటాం ఆయన్ని, ఇవాళ ప్రత్యక్షంగా చూస్తాం. అంటే ఆ వార్త, ఆయన వార్త లేకుండా ప్రజాపత్రిక ఖచ్చితంగా నెలకోసారైనా వస్తుంటుంది, ఏదో విధంగా గుర్తు చేస్తుంటారు. ఆయన చూసి భాగ్యం కూడా కలిగింది. ఇవాళ చాలా సంతోషం. ఇవాళ యోగేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ప్రియమైన మిత్రులారా, పత్రిక కాబట్టి పత్రికల గురించి మాట్లాడుకుందాం. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం అదేంటో చాలా చిత్రంగా తయారైంది. ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ కాసేపు పేపర్లు చదువుకుందాం అనుకుంటే ఒక పత్రికలో ఉన్న వార్తలు ఇంకో పత్రికలో వ్యతిరేకంగా ఉంటుంది. అసలు మనకి ఏది నిజమో ఏది అబద్ధమో మనకు తెలియదు. సాక్షిలో ఒక వార్త ఉంటే అదే వార్తని ఆంధ్రజ్యోతి చాలా వ్యతిరేకంగా రాస్తుంది, ఈనాడు ఇంకో రకంగా రాస్తుంది. అసలు మనం ఎందుకు చదువుతున్నామో పత్రికలు అర్థం కాదు. ప్రతిదే లేచి వాళ్ళ డిబ్బీల్లో డబ్బులు వేసి ఆ పత్రికలు మనం చదువుకుని కాసేపు ఒక గంట సేపు మనం ఆలోచిస్తే కానీ ఆ వార్తలో వార్తలు మీద మనం తెలుసుకోలేదు. అంత చిత్రంగా ఉంది జర్నలిజం. మరి అట్లాంటి జర్నలిజం స్కూల్ ఏదైనా ఉందో ఏంటో తెలియదు, కానీ ఒక వార్తను అంత భిన్నంగా రాయడం, మన అమాయకులు చేసి పొద్దున్నే లేచిన వెంటనే ఆ పత్రికలు చదువుకోవడం, అంత చిత్రంగా ఉండేటువంటి దుర్మార్గంగా ఉండేటువంటి జర్నలిజం పత్రికలు ఉండేటువంటి రోజుల్లో ప్రజల కోసం పుట్టినటువంటి పత్రిక ప్రజాపత్రిక. ఈ ప్రజల కోసం పుట్టినటువంటి ప్రజాపత్రికలో నిజంగా ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నీ దానిలో ఉంటాయి. వారానికి ఒకసారి అక్షరాలన్నీ వార్తలన్నీ మూట కట్టుకుని మన ముందు పెట్టేటువంటి పత్రిక ప్రజాపత్రిక. మనసారి ఈ గ్రంథాలు యుగ యుగములను చల్లవారి మూర్తులు కీర్తులై
అవి గ్రంథావతార వైభవముగంట అని కల్లూరు వెంకట సుబ్రహ్మణ్య తీర్థుడు గారు, కల్లూరు భాస్కర్ గారు తండ్రి రాసిన 18 గ్రంథాల గురించి. ఇది ఎందుకు చెప్పానంటే ఇవాళ నాకు చాలా ఆనందకరంగా ఉంది, చాలా బాధగానే ఉంది. ఒక ఆనందం ఏంటంటే లోనేంద్ర ప్రసాద్ గారు లాంటి వారి సమక్షంలో ఆయన చేత సత్కారం చేయిస్తాం అనేది ఒక ఆనందం. ఒక మానవుడికి ఆనందం ఉంటుంది కదా, ఇవన్నీ జరుగుతూ ఉంటే పైకి చెప్పినా చెప్పకపోతే సరదాగా ఉంటుంది కదా. పూర్తిగా ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది పిల్లలు పత్రికా రంగం అంటారు. అటువంటిది ఈరోజు సమాజంలో ఎవరికి నచ్చిన వాటిలో వాళ్ళు రాసుకునేటువంటి పత్రికలు నడిచేటువంటి రోజు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా విలువలు కాపాడడానికి పత్రికా రంగంలో మరి ప్రజాపత్రిక నిజంగా ఒక ఆనందించమని చెప్పాలి. వాళ్ళు నేనైతే అనుకుంటాను ఎప్పుడు వస్తుందా రోజు చూద్దాం అనుకుంటాను. ఎందుకు ఆ తపన తాపత్రయం ఆనాటి బాడపాటి శివరామ కవి గారి కాడి నుంచి ఈరోజు దేవి సుదర్శన్ గారి వరకు కూడా దాన్ని కాపాడుతూ వస్తున్నారు. అంటే ఇవాళ పూర్వం ఏంటంటే పత్రికల్లో ఒక వార్త వచ్చిందంటే అది జీవితం అయిపోయిందిరా, ఇంకా ఒక తప్పు జరిగితే సమాజంలో పత్రికల్లో వేరెత్తి చూపించారని అంటే వాడి జీవితం అయిపోయింది అనుకునేవాడు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆ పత్రికల యొక్క విలువల్ని కాపాడుతూ ఇవాళ ప్రజాపత్రిక ఉందనంటే మరి శతవార్షికోత్సవానికి 100 సంవత్సరాలకి దగ్గరలోకి వస్తుంది. ఇలాంటి పత్రికలు మనచాలాలి, తప్పనిసరిగా దీని సర్క్యులేషన్ కూడా పెరగాలి ఇంకాను. మరి ఇటువంటి పత్రికల్లో నడపడమే కాకుండా విలువలతో కూడినటువంటిది ఇవాళ మహానుభావులు డోలేంద్ర రమాదేవి గారు లేకుండా ఈ సందర్భం అనేది కొంచెం లోటుగానే కనపడుతుంది. ఆమె లేని సభ మనకు లోటుగా కనపడితే ఆమె లేని జీవితం సుదర్శన్ గారికి ఎంత లోటుగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. చాలా బాధాకరమైన విషయం. ఆమె మరణించలేదు, మన నుంచి వెళ్ళిపోలేదు, ఆమె మాయమైపోయింది. ఉన్నటువంటి మన మధ్యలో నుంచి మాయమైపోయింది. ఎక్కడిపోయిందో మనకు తెలియదు. కానీ ఆమె స్మృతి మాత్రం సుదర్శన్ గారికే కాదు, ఆమె గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా జీవితకాలం ఆమె స్మృతి మెదులుతూనే ఉంటుందని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. ప్రజాపత్రిక 98 సంవత్సరాలు దిగ్విజయంగా నడిచింది. మరొక 2 సంవత్సరాలు నడిస్తే శతవార్షికోత్సవం అవుతుంది. చిన్న పత్రికలు 100 సంవత్సరాలు నడవడం అనేది సామాన్యమైన విషయం కాదు. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికలు 100, 150, 200 సంవత్సరాలు కూడా నడవచ్చు. టైమ్స్ ఆఫ్ ఇండియా అందుకంటే ఎక్కువగా జీవితాలను జీవించుకోవచ్చు. కానీ వాటి పరిస్థితి లేదు, చిన్న పత్రిక పరిస్థితి లేదు. ఇక్కడ ఈ 100 సంవత్సరాల్లో సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినాయో మనకు తెలుసు. ఈ పత్రికలో ప్రారంభించేటప్పటికి స్వాతంత్ర ఉద్యమం, ఆ దేశభక్తి ప్రబోధమైన వాతావరణం, ఆ తర్వాత వచ్చిన ఎన్నో ఉద్యమాలు, ఆ ఉద్యమాలతో సమాజంలో ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పులు, ఇప్పటి రాజకీయాలు, వాటి రాజకీయాలు అనొచ్చు అనుకూలంగా తెలియదు కానీ వాటి వల్ల ప్రజల్లో వస్తున్న విస్తృతమైన భావనలు, ఈ అన్ని ఆటుపోట్లు, ఎన్ని పరిణామాలు, ఎన్ని మార్పుల మధ్యలో ఒక పత్రిక నిరవధికంగా నడవడం అనేది ఒక గొప్ప విషయంగానే మనం పరిగణించాలి. ఆ బాధ్యతని గత 30 సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్న సుదర్శన్ గారికి మనపూర్వకంగా నేను అభినందనలు చెప్తున్నాను. పత్రికల విషయం ప్రస్తావించింది కాబట్టి ఇందాక డేవిడ్ కుమార్ గారు ఒక మాట అన్నారు. ఉదయం నిద్ర చేసి పత్రిక తీస్తే ఒక పత్రికలో ఒక రకంగా ఉంటుంది, అదే వార్త ఇంకొక పత్రికలో ఇంకొక రకంగా ఉంటుంది. అవి వార్తలు అయితే ఒకటిగానే ఉంటాయి. న్యూస్ ఈజ్ ఆల్వేస్ సెక్రెట్. వార్తను వార్తగా ప్రచురించే అలవాటుని పత్రికలు కోల్పోయాయి. కామెంట్ మాత్రమే మనం ఫ్రీ. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకోవడానికి, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకోవడానికి
పత్రికలు పెట్టుకోవడం, ఆ వాదనలను నిర్మించుకోవడం ప్రజాస్వామ్యంలో ఒక పరిణామం, ఒక అవసరం కూడా. ఒక విశాలాంధ్ర, ఒక ప్రజాశక్తి, ఒక జాగృతి, రామ్ వెంకటేశ్వరరావు గారు కానీ, తల్లుడు ప్రకాశం పంతులు గారు కానీ, ఎన్టీ రంగా గారు కానీ, మహామహులు వారి నమ్మిన సిద్ధాంతాలు, వారి నమ్మిన విధానాలు, వారి నమ్మిన ప్రజలకు ఏది మేలు చేస్తే బాగుంటుందనే ఆలోచనలు చెప్పుకోవడానికి పత్రికలు పెట్టుకున్నారు. అవి చదవకపోవడం మన ఇష్టం. నాకు కమ్యూనిజం మీద ఇష్టం లేదు, నేను విశాలాంధ్ర చదవను, నేను ఎవరు బలవంతం పెట్టదు. నా పత్రిక చదవమని విశాలాంధ్ర మందికి బలవంతం పెట్టదు, ప్రజాశక్తి వాళ్ళని బలవంతం పెట్టదు. కానీ వాళ్ళ అభిప్రాయం నచ్చిన వాళ్ళు చదువుకుంటారు. అందువల్ల సాక్షిలో ఒక రకంగా, ఆంధ్రప్రదేశ్లో ఇంకొక రకంగా వార్త వచ్చిందంటే ఆ వార్తకు కారణం పత్రికా స్వేచ్ఛ కాదు, పత్రికాధిపతుల స్వేచ్ఛ. యజమానులు వాళ్ళ స్వేచ్ఛ ప్రకారంగా వాళ్ళ అవసరాలకి ఇక్కడ తేడా గుర్తించాలి. మహామహులు ఎవరైనా కూడా తమ సిద్ధాంతాలు, తమ విధానాలు ప్రచారం చేసుకోవడానికి, ప్రజల్లో ఆలోచనల్లో ప్రభావితం చేయడానికి పత్రికల్లో స్వేచ్ఛ తీసుకుంటారు పత్రికల్లో. కానీ ఇక్కడ వ్యాపార ప్రయోజనాలు లేదా రాజకీయ ప్రయోజనాలు లేదా వ్యక్తిగతమైన స్నేహితాలు, శత్రుత్వాలు ఈ మాత్రమే ఈరోజు ప్రధాన పోషిస్తున్నాయి. ఈ పరిణామంలో పెట్టుబడిదారుల చేతుల్లోకి ఎప్పుడైతే పత్రికలు వెళ్ళిపోవడం జరిగిందో అప్పుడు భారతదేశంలో ఇటు పత్రికలు తెచ్చిపోతున్నాయి, ప్రజాస్వామ్యంలో తెచ్చిపోతుంది. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ మన దేశంలో ఒక 300 టీవీ ఛానల్స్ వ్యూవర్షిప్ ఉందని అంచనా. మొత్తం మీద 1000 పైన ఉన్నాయి టీవీ ఛానల్స్, వాటిలో 300. ఆ 372 ముఖేష్ అంబానీ. ఆయన ఇటీవల డిస్నీ అనే ఇంకో కంపెనీ కొన్నాడు, దాని మీద 80 ఉన్నాయి. 80-72 150 ఛానల్స్ ఒక కార్పొరేట్ పరిశ్రమ చేతిలో ఉన్నాయి. అదేవిధంగా పత్రికలు కూడా ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఈనాడులో కూడా మెజారిటీ వాటా ఈరోజు రిలయన్స్ అంబానీ. దేశంలోని ప్రధాన పత్రికలన్నీ ఎక్కడో 1-2 తప్ప అన్నీ అంబానీ లేదా అదానీ లేదా ఇంకొక జైలు, వీళ్ళు మాత్రమే ఈరోజు యాజమాన్యాలు నిర్వర్తిస్తున్నారు. అందువల్ల పత్రికలు ప్రజలను ఉద్దేశించి వార్తలు రాసే సాంప్రదాయం అంతరించిపోయింది. కార్పొరేట్ సంస్థల యజమానులు వాళ్ళ రాజకీయ అవసరాలకి, ఆ రాజకీయాల ద్వారా వాళ్ళ వ్యాపార అవసరాలకు మాత్రమే పత్రికల్ని వాడుకుంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా యజమాని జైన్ ఒకసారి చెప్పాడు, మై న్యూస్ పేపర్ ఈజ్ నాట్ ఫర్ ద న్యూస్, ఇట్ ఈస్ ఎ కమ్యూనిటీ లైక్ ఎ లక్స్ సోప్ ఆర్ ఎ పామలిన్ సోప్ ఆర్ ఎ కాల్గేట్ టూత్ పేస్ట్. I sell my newspaper. If you want to read, you read. If you don't want to read, you don't want to read. You need not read my newspaper. ఇది ఈరోజు పత్రికాధిపతులు, యాజమాన్యాలకు, పత్రికలకు మధ్య ఉన్న బంధం. వాళ్ళు ఆ పత్రికలు కేవలం దానికోసమే వాడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, పత్రికా స్వాతంత్రం కానీ నిలవాలంటే ఇండిపెండెంట్ జర్నలిజం రావాలి. ఒకప్పుడు 4 పత్రికల కంటే 1000 తుపాకీ పాయింట్ల కంటే 4 పత్రికలు చూసి భయపడతానన్నాడు పోయేది. ఈరోజు 400 పత్రికలను చూసి కూడా ప్రభుత్వాలు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆ పత్రికలు వాళ్ళ దగ్గరే రాస్తాయి, వాళ్ళు నచ్చినయే రాస్తాయి, వాళ్ళు కోరుకున్నయే రాస్తాయి. కానీ పత్రికాధిపతులుగా కాక పత్రికా విలేకరులుగా, సంపాదకులుగా, రచయితలుగా మన సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి ఈరోజు టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంది. మనం స్వతంత్ర జర్నలిజం, ఇండిపెండెంట్ జర్నలిజాన్ని మనందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన అభిప్రాయాలు చెప్పాలంటే ఇదివరకు ఒక ప్రింటింగ్ పేపర్ కావాలి, ఈరోజు అవసరం లేదు. ఒక వెబ్సైట్లో, ఒక ఫేస్బుక్ పేజీయో, ఒక ఇన్స్టాగ్రామ్ పేజీయో, ఒక లింక్డ్ఇన్ పేజీయో, దేంట్లో అయినా కూడా మనం మన అభిప్రాయాలు చెప్పవచ్చు. ఇండిపెండెంట్ జర్నలిజం భారతదేశంలో చాలా వేగంగా విస్తరిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు అది ఇంగ్లీష్ భాషలోనే ఉంది. వైర్, స్క్రోల్ ఇటువంటివన్నీ కూడా
ఈరోజు ఇండిపెండెంట్ జర్నలిజంతో ఏ పత్రిక రాయని వార్త, భారతదేశంలో ఉండే ఏ పత్రికలు, భారతదేశంలో ఉండే ఏ టీవీ ఛానల్ రాయని వార్తలు కూడా ఈరోజు మనం లైవ్లో చూడవచ్చు. దాని వ్యాఖ్యానాలు మనం చూడవచ్చు. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న కీలకమైన పరిణామాలు, కీలకమైన సంఘటనల గురించి జరుగుతున్న నిజాలను తెలుసుకోవాలంటే మనం బయటకు వెళ్ళి చదవాలా, లేదా స్క్రోల్కి వెళ్ళి చదవాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా చదివితేనో లేకపోతే ఫైనాన్స్ చదివితేనో మనకు నిజం తెలియదు. తెలుగులో కూడా అంతే. తెలుగులో కూడా పత్రికాత్మకులు మాత్రమే, వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే పత్రికల్లో వ్రాస్తున్నారు. థామస్ జెఫర్సన్ ఒకసారి చెప్పాడు, గవర్నమెంట్ వితౌట్ న్యూస్ పేపర్ అది న్యూస్ పేపర్ వితౌట్ గవర్నమెంట్. వీటిలో ఏది ఎంచుకోవాల్సి వస్తే నేను నిస్సందేహంగా న్యూస్ పేపర్ వితౌట్ గవర్నమెంట్ని ఎంచుకుంటాను. అంటే ప్రజాస్వామ్యం అనే దాంట్లో ప్రభుత్వం కంటే కూడా బలవంతమైనది పత్రిక. పత్రిక అంటే ప్రజల ఆలోచనలను ప్రభావితం చేసేది, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేది. ఒక ప్రభుత్వం చేసే తప్పులు లేదా ఒప్పులు, ఆ ప్రభుత్వంలో వాళ్ళు గుణగణాలు, వాళ్ళ నడవడిక, వీటి గురించి ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ సమాచారాన్ని మనం అందించగలిగితే ప్రజాభిప్రాయం ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం మంచిదా చెడ్డదా అనేది ఒక ప్రజా సమూహం, కోట్ల మందిలో ఉండే ప్రజా సమూహం నిర్ణయించుకోవాలంటే అందరికీ ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధాలు ఉండవు. ఆ సంబంధాలు ఉండేది పత్రికా విలేకరులుగా మనం ప్రభుత్వాన్ని నడిపేవాడిని లేదా ప్రతిపక్షాన్ని నడిపేవాడిని చాలా దగ్గర నుంచి చూస్తాం. వాళ్ళు చేసే ప్రతి పని మనకు కంటపడుతుంది. దాన్ని మనం సరైన దృక్కోణంలో, సరైన కోణంలో ప్రజలు కనిపించే బాధ్యత పత్రికా విలేకరులకి దీనిగా మనకుంది. మనం పోలీసులు, ప్రభుత్వాల్లో ఎవరో అరెస్ట్ చేస్తారనో భయపడడం అనేది అర్థరహితం. నిజం చెప్పాలంటే ఏ ప్రభుత్వం పాలకులు వచ్చి మనల్ని అరెస్ట్ చేసే స్థాయిలో మనెవరూ ధర్మాన్ని నిర్వర్తించడం, అంత సాహసం మనమే చేయడం లేదు. మనం సెల్ఫ్ సెన్సార్ తీర్చుకుంటున్నాం. ఈ వార్త రాయకూడదు, ఈ వార్త మనం మర్చిపోవాలి అనే ఉద్దేశం దాని మీదనే మనకి ఎక్కువ కేంద్రీకరిస్తున్నాం. అట్లా కాకుండా ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా నేను సిద్ధం అనే కోణంలో మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఫేస్బుక్లో లేకపోతే వెబ్సైట్ ద్వారానో అవి ఖర్చు అయ్యే విషయాలు కాదు కాబట్టి వాటి ద్వారా ఎవరికి వారు పత్రికా విలేకరులు కానీ, ఉపాధ్యాయులు కానీ, లేదా సమాజంలో శక్తివంతం కలిగిన మేధావులు కానీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం మొదలు పెడితే నిజాయితీగా, నిర్మోహమాటంగా, సొంత ప్రయత్నాలు దాంట్లో జోడించకుండా, సొంత రాజకీయ లక్ష్యాలని దాంట్లో జోడించకుండా మన మనసులోని అభిప్రాయాలని ఉన్నట్టుగా రాయగలిగితే ప్రజలకు చాలా సేవ చేసిన వాళ్ళు ఉంటాం. దీనికోసంగా మనం ఎన్ని ఉద్యమాలు నడపలేదు, ఏదో కష్టపడలేదు, చేయగలరు. మన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు కాగితం మీద పెట్టి దాన్ని ప్రజలకు చేరువ చేయాలి. మీ అభిప్రాయం ప్రజలకు నచ్చితే అది 100 నుంచి 1000 నుంచి లక్షల మంది జరిగే అవకాశం టెక్నాలజీలో ఉంది. ఒక పత్రికలో అది సాధ్యం కాదు. ప్రజాపత్రిక అయినా, జమీన్ అయినా నేను వేసే 15,000 20,000 కాపీలు దాటి ఆ సమాచారం ప్రజలకు చేరే అవకాశం లేదు. కానీ అదే ఒక ఫేస్బుక్లోనో, ఒక ఇన్స్టాగ్రామ్లోనో అది 10 లక్షల మందికి కూడా చేరే అవకాశం ఉంది. సో ఈ అవకాశాన్ని ఇప్పటి తరం పత్రికా విలేకరులు వార్తల మీద, వార్తా సేకరణ మీద ఆసక్తి కలిగిన యువకులు టెక్నాలజీని దత్తత తీసుకోవాలి, టెక్నాలజీని వాడుకోవాలి, ప్రజలకు చేరువ కావాలి, ప్రజలకు నిజం చెప్పాలి. ప్రజాభిప్రాయాన్ని మనం మనసగలగాలి. ఆ శక్తి మనం ఒకరికే ఉంది. ఒక రాజకీయ నాయకుడికో, ఒక సినిమా యాక్టర్కో లేని శక్తి మన దగ్గర ఉంది. పత్రికా విలేకరులు ఈరోజు టెక్నాలజీ మనకు అందుబాటులో, దాన్ని వాడుకుని అందరూ కూడా ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ సుదర్శన్ గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుని ఆయన పత్రికా రంగంలో చేసుకునే సేవని మనం గుర్తుపెట్టుకొని అటువంటి సేవలో కొంతైనా మనం కూడా కొనసాగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు.